నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోరాటాలతోనే హక్కులు సాధించుకుంటాం. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాష్ నాయక్ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించండి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపు. పెంచిన రైల్వే ఛార్జీలను వెంటనే రద్దు చేయండి. కడప జిల్లా సిపిఎం పార్టీ డిమాండ్. మేడ్చల్ పారిశ్రామిక వాడలో పేలిన బాయిలర్, ఓ కార్మికుడికి తీవ్ర గాయాలు. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. లంబాడి హక్కుల కోసం నిరంతరంగా పోరాటాలు చేస్తున్నామని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాష్ నాయక్ అన్నారు. కర్నూలు నగరంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ జెండాను ఎగురవేసి కేకును కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లంబాడీల సమస్యల పరిష్కారం కోసం లంబాడి హక్కుల పోరాట సమితి హైదరాబాద్లో 1997 జూలై 1వ తేదీన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత 23 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2750 గిరిజన తాండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడినట్లు తెలిపారు. గిరిజనులు మాట్లాడే గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. ఈ అంశంపై రాష్ట్రంలో పోరాటం చేస్తామని కైలాష్ నాయక్ వెల్లడించారు. ఈరోజు బంజారాల కోసం లంబాడి, సుగాలి, బాజీగర్ అయినా, లబానా అయినా, లంబాడి అయినా, సుగాలి అయినా అంతా కూడా బంజారా జాతికి సంబంధించిన ఒకే కులానికి సంబంధించిన పదాలు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేవి. లంబాడీ బ్రతుకులు చైతన్యం కోసం, లంబాడి ప్రజల జీవితాలు మెరుగుపడడం కోసం, రాజ్యాంగ హక్కులు సాధించుకునే భాగంలోనే లంబాడి హక్కుల పోరాట సమితి అనే ఒక సంఘాన్ని జూలై 1వ తారీఖు 1997వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది. మరి ఆ రోజు నుండి దాదాపుగా 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు లంబాడి ప్రజల జీవితాలలో వెలుగు రావాలి, లంబాడి ప్రజలు బాగుపడాలి, ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా కూడా తండాలకు చేరాలి, మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వాలనే ఉద్దేశంతో మా తాండాలో మా రాజ్యం, మేము ఎంతమందిమో మాకంత వాటా కావాలనే నినాదాన్ని తీసుకొని 500 జనాభా కలిగిన గిరిజన తాండాలు, గూడాలన్నీ కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే ప్రతి రూపాయి కూడా గిరిజన ప్రజలకు చేరవేస్తుందనే ఉద్దేశంతో నిరంతరము పాదయాత్రలు, రథయాత్రలు, సభలు, సమావేశాలు, నిరసనలు, రాజకీయ నాయకులకు వాళ్ళతో సమావేశాలు చేసి 23 సంవత్సరాలు పోరాడిన తర్వాత దాదాపుగా రెండు రాష్ట్రాలకు సంబంధించి 3750 గిరిజన తాండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలు కావడం జరిగింది. కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. కోసగి సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి ఇంటికి వెళుతూ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ అందించారు. ప్రతి నెల పెన్షన్ పంపిణీని ఒక పండుగ వాతావరణంలో చేస్తున్న చంద్రబాబు నాయుడికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డికి పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బి లక్షణ, సొసైటీ చైర్మన్ అయ్యన్న, తాయన్న, వక్రాణి వెంకటేష్, జ్ఞానేష్, తోవి రామకృష్ణ, చింతలగేణి నర్సిరెడ్డి, చింతకుంట గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ఈ నెల 2వ తేదీ నుంచి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. పీలేరు నియోజకవర్గ పరిధిలోని యూనిట్, క్లస్టర్, బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో దీపం పథకం కింద 3 సిలిండర్లు, తల్లికి వందన పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, వృద్ధులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పంపిణీ చేస్తున్నట్లు వివరించాలని ఆయన టీడీపీ శ్రేణులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ ఏ రిజర్వేషన్స్ ఎవరు నిలబడతారో తెలియదు. మనం ఎవరికి అవకాశాలు వస్తాయో కష్టపడండి అందరూ. ఎవరి పరిస్థితులను బట్టి ఆ రోజు మీరు నిలబడే అవకాశం మీకే వస్తుంది. గెలవాలి మనం. అన్ని సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మండలాలు కానీ గెలిస్తే మనకు గౌరవం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది మనం ఈ నెల రోజులు ఈ 20 డేస్లో కంప్లీట్ చేద్దాం. మళ్ళీ మనం మెంబర్షిప్ లాగా ఇది నెల చేసే కార్యక్రమం కాదు. మనకుండేది టైం ఇచ్చిండేది 2వ తేదీ నుంచి 1 నెల అంతే. నేను కూడా రేపు 2 మండలాలు చూస్తున్నా. నేను కూడా పీలేరుకి వస్తా, టౌన్లో తిరిగేటప్పుడు మీ పని మీరు చేస్తామని నేను జాయిన్ అవుతాను. మీతో షెడ్యూల్ ఇచ్చేయండి. పీలేరు మండలం అంతా కూర్చొని షెడ్యూల్ ఇచ్చేయండి. మార్నింగ్ ఎన్ని, సాయంత్రం ఎన్ని, పల్లెలు ఏమి, టౌన్ వేరే. యూనిట్ వైజ్ తిరిగితే ఈజీ అయిపోతుంది. నాయకులంతా కలిసి మండలంలో ఉండే నాయకులంతా తిరగాలంటే డోర్ టు డోర్ జరగదు, కష్టమవుతుంది. ఎలక్షన్ అప్పుడైతే తప్పదు, ఇప్పుడు కష్టమవుతుంది. క్లస్టర్ వాళ్ళు మీరు మీ యూనిట్కి సంబంధించి మీరు కూడా పాల్గొనండి. డైలీ క్లస్టర్కి సంబంధించిన వాళ్ళు మీరు ఏ యూనిట్ తిరుగుతా అంటే ఆ యూనిట్లో పాల్గొనండి అందరూ కూడా. కాబట్టి మనకు బూత్ స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు బూత్ కన్వీనర్లు ఉన్నారు, కో కన్వీనర్లు ఉన్నారు, క్లస్టర్ ఉన్నారు, కో క్లస్టర్ ఉన్నారు, యూనిట్ ఉన్నారు, కో యూనిట్ ఉన్నారు. కాబట్టి ఇది మనము స్ట్రక్చర్ ఉంది పార్టీలో. మండల ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇంకా పదవులు వచ్చిన కాడికి మనం సింగిల్ విండో ప్రెసిడెంట్లు, ఏఎంసీలు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ టైం ఇప్పుడు ఎవరికైతే ఇచ్చినామో వాళ్ళకి ఎవరికి మెంబర్లు కూడా వాళ్ళు ఎవరు ఉండరు. నెక్స్ట్ టైం ముందే చెప్తున్నా. మళ్ళీ పాత మెంబర్లు మళ్ళీ వేసేదంతా ఉండదు. కొత్త ఆ చైర్మన్ ఉండరు. వీళ్ళ ఏఎంసీల వరకు సింగిల్ విండో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి అది వేరే సబ్జెక్టు. అది ఎలక్షన్లో పాల్గొంటాం కాబట్టి ఏఎంసీల వరకు కానీ ఇవన్నీ కూడా పార్టీ ప్రెసిడెంట్ కూడా ఏదో మళ్ళీ అవకాశం ఇచ్చినాం. దయచేసి ఏదైతే మనం రైతుకు సంబంధించి ఏదో చెప్పామో అది కూడా నెక్స్ట్ మంత్ అది కూడా పడుతుంది. రైతు అకౌంట్లో మనం ఏదైతే 3 ఇన్స్టాల్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు, మన డబ్బు రైతులకు ఇవ్వాల్సింది కూడా ఖచ్చితంగా పడుతుంది. సో ఈ విధంగా మనము మాట చెప్పిన ప్రకారం అన్నీ కూడా వీలైనంత వరకు ఒకటోటి చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది, తల్లికి వందనం ఇంప్లిమెంట్ అయింది. పెన్షన్లు ఏదైతే 4,000, 6,000, 15,000 ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు వైసీపీ టైంలో 1,000 రూపాయలు పెరగాలంటే 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం 1,000 రూపాయలు ఇమీడియట్గా మనం ఇప్పుడే పెంచి ఆయన గవర్నమెంట్ వచ్చిన మరుసోది ఇచ్చేయటం జరిగింది మనం కూడా. తర్వాత ఈ ఇంట్లో మొగుళ్ళు చనిపోయింటే పెన్షన్లు 1 సంవత్సరం నుంచి అవి ఆగిపోయినాయి. ముందు పెన్షన్ వస్తూ ఉంటుంది, అవి రాలా. ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేదలకు నిజమైన భరోసా లభిస్తోందని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానికి పరిమితమైన వాళ్ల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 42,253 మందికి ప్రతి నెల 18,42,25,000 లబ్ధి చేకూరుస్తున్నట్టు తెలిపారు. జనాలను చూస్తే కొద్దిగా సంతోషం రైల్వే ఛార్జీల పెంపు ఉత్తర్వులు రద్దు చేసి అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని కడప జిల్లా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప జిల్లా స్టేషన్ మేనేజర్ శేఖర్ కుమార్ కు సిపిఎం నేతలు వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ అర్ధరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే ఛార్జీలను కిలోమీటర్కు 1 పైసా 2 పైసలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందన్నారు. కావున పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజల కోసం ప్రతి రైలులో 6 కంపార్ట్మెంట్లు కేటాయించాలన్నారు. కడప రైల్వే స్టేషన్ మేనేజర్ గారికి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రంలో పేర్కొన్నటువంటి అంశాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్టేషన్ మేనేజర్ గారు మాకు హామీ ఇచ్చింది. ప్రధానంగా ఒక 3-4 అంశాలని మేము స్టేషన్ మేనేజర్ గారు తీసుకొస్తే, మొదటి విషయం ఏంటంటే రైల్వే బోగీలలో కంపార్ట్మెంట్లో
బాత్రూమ్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. వాటిని సక్రమంగా శుభ్రం చేసే పని చేయకపోవడం వల్ల ప్యాసింజర్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ సమస్యని పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి అడిగాం. దాంతోపాటు దూర ప్రాంత ప్రయాణికులు వెళ్ళేదానికి అవసరమైనటువంటి ప్యాసింజర్ బోగీల్ని పరిమితంగా వేస్తూ ఉన్నారు. వాస్తవంగా రైల్వే నిబంధనల ప్రకారం ముందు 3 వెనక 3 6 బోగీలని ప్యాసింజర్స్ కోసం జనరల్ బోగీల్ని ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. కానీ ఇప్పుడు 1, 2 మాత్రమే ముందు వెనక వేస్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు వెనక 1 ముందు 1 ఆ రీతే వెనక 2 ముందు 2 మొత్తం 2 నుంచి 4 బోగీలు మాత్రమే అందుబాటులోకి ఉంటున్నాయి. దీని కారణంగా ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకిరుకుగా కంపార్ట్మెంట్ బోగీల్లో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం ఈ సమస్యని పరిష్కారం చేయడానికి గట్టిగా కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా రైల్వే ప్రయాణికుల క్రౌడ్ని బట్టి అంటే ప్యాసింజర్స్ ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకుంటా ఉన్నారు. రిజర్వేషన్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్టులో ఉంటున్నటువంటి సీట్లని భర్తీ చేయడం కోసం వెంటనే అవసరమైనటువంటి అదనపు బోగీల్ని ఏర్పాటు చేసేటువంటి చర్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా అమలు చేయాలని చెప్పి అడుగుతాను. ఎందుకంటే వెయిటింగ్ లిస్టులో 100, 150, 120, 130 ఉన్నప్పటికీ కూడా ఇక్కడేమో సీటు బెర్త్ కన్ఫర్మ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ప్రయాణికుల రిజర్వేషన్ యొక్క పరిస్థితులు బట్టి సామర్థ్యానికి అనుగుణంగా ప్రత్యేక అదనపు బోగీలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం రెవెన్యూ అధికారులు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ నగరం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక బడులోని ఆల్కలాయిడ్ బయో యాక్టివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో షాపూర్ నగర్కి చెందిన గన్నారం శ్రీనివాసరెడ్డి అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు ఆయనను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీనివాసరెడ్డిని మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం 10 గంటలకు మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆల్కలాయిడ్స్ బయో యాక్టివ్స్ అనే కంపెనీలో ఒక బాయిలర్కున్న డోర్ ఫోర్స్ఫుల్గా బయటికి రావడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి బాయిలర్ ఆపరేటర్కి గాయాలైనాయి. 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినది. స్టమక్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. అతను ఫస్ట్ ఎయిడ్ మేడ్చల్లోని వెంటనే హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించినాము. అక్కడి నుంచి ఏజీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. మిగతా వారికి ఇక్కడ ఎవరికి ఏమి కాలేదు. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి సుమారు 10 సంవత్సరాల నుంచి బాయిలర్ ఆపరేటర్కి పనిచేస్తున్నాడు. అతను తీవ్ర గాయాలైనాయి. హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. కేసెస్ సరి చేసినాము. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రమాదం ఎలా సంభవించింది సార్? అక్కడ ఏదైతే బాయిలర్ ఉందో బాయిలర్ ఉన్న క్రమంలో శ్రీనివాస్ రెడ్డి తన పని తాను చేసుకున్నాడు. పక్కన ఉండి తనకు ఉన్నటువంటి డోర్ ఫోర్స్ఫుల్గా సడన్గా బయటికి రావడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ స్టీమ్ అంతా కూడా బయటకు వచ్చి అతనికి ప్రమాదం కావడం జరిగింది. కండిషన్ ఎట్టింది సార్? ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం ఏఐజీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకెవరికి గాయాలైనా? ఇంకెవరికి కాలేదు. ఏ సేఫ్టీ కనుక లేదు. ఏంటంటే డ్యూటీ చేస్తున్నామా ఇంటికి వస్తున్నామా అనేది తప్ప అంతకు మించి ఇంకా మాకు ఒక హాస్పిటల్ నుంచి సేఫ్టీ లేదు, హెల్త్ కార్డు లేదు, ఏది లేదు. ఈరోజు ఏమున్నా ఆ కుటుంబము ఆ కంపెనీ మీద ఆధారపడి ఉంది. ఆ కంపెనీ కనుక ఈరోజు ఏమైనా కుటుంబానికి సాయం చేసి ఆయన మంచిగా చేస్తే ఇంకా అదే మాకు ఉన్న ఆధీనం. అంతకు మించి ఎవరికి ఏం జరిగినా ఏం లేదు. మా తరఫున ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే చాలా మాకు రిక్వెస్ట్ చేసి మాకు ఇది ఒక సాయం చేయాలని అందరికీ కోరుకుంటున్నాం. అలా కంపెనీ పేరు ఏంటి? కంపెనీ పేరు ఆల్కలైడ్స్ బయోటెక్. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కడే ఉందా శ్రీనివాస్ రెడ్డి? ఒక్కడే ఉన్నాడు. బొగ్గు చేస్తాడు, స్టీమ్ బొగ్గు నుంచి స్టీమ్ ఇస్తాడు. వాటర్ బాయిలర్, ఆయిల్ బాయిలర్ కాదు, వాటర్ ఎంత కెపాసిటీ ఉంటుంది? బాయిలర్ కెపాసిటీ అనేది చూడేలు ఒక 5-10 ఉంటుండొచ్చు. 5 టన్ను 10 టన్నులు ఉంటుండొచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోరాటాలతోనే హక్కులు సాధించుకుంటాం. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాష్ నాయక్ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించండి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపు.
పెంచిన రైల్వే ఛార్జీలను వెంటనే రద్దు చేయండి. కడప జిల్లా సిపిఎం పార్టీ డిమాండ్. మేడ్చల్ పారిశ్రామిక వాడలో పేలిన బాయిలర్, ఓ కార్మికుడికి తీవ్ర గాయాలు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.